ఆమె ఒక డాక్టర్. రోగులకు మెరుగైన వైద్యం చేసి ప్రాణాలు కాపాడాల్సింది పోయి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి లేనిపోని వ్యసనాలు కొని తెచ్చుకున్నారు. ప్రస్తుతం పోలీసులకు దొరికి అనేక చిక్కులు పడుతున్నారు. ఈ డాక్టర్ కథేమిటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ షేక్పేటకు చెందిన నమ్రత చిగురుపాటి హైదరాబాద్లోని ఒక ప్రముఖ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. 2015లో ఒక డాక్టర్ను వివాహం చేసుకున్నారు డాక్టర్ నమ్రత. ఆ తర్వాత 2017లో కేరళలోని ఒక ప్రముఖ వర్సిటీలో ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ఎండి పూర్తి చేశారు. అయితే 3 ఏళ్లు భర్తతో కలిసి జీవించిన తర్వాత 2020లో విడిపోయారు. అలా కొంతకాలం తన కుటుంబానికి దూరంగా ఉండేవారు నమ్రత. అప్పటికే ఆమెకు 2 పిల్లలు. వారిని కూడా తన వద్దనే పెంచుకునేది. ఈ క్రమంలోనే తన కుటుంబానికి చెందిన ప్రముఖ ఆసుపత్రిలో సంవత్సరం పాటుగా పనిచేసింది. ఆ తర్వాత 2021లో ఉన్నత చదువుల పేరుతో విదేశాలకు వెళ్లారు. MBA చదివేందుకు స్పెయిన్ వెళ్లిన ఈమెకు కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వీకెండ్స్లో వారితో కలిసి సరదాగా గడిపేవారు. ఈ సమయంలోనే పార్టీలు, పబ్బులకు తిరుగుతూ డ్రగ్స్కు అలవాటు పడ్డారు నమ్రత. ఆ అలవాటు కాస్త ఆమె పాలిట శాపంగా మారిపోయింది. చదువు పూర్తి చేసుకుని 2023లో హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. అయితే డ్రగ్ తీసుకునే అలవాటు మాత్రం మానుకోలేకపోయారు. డ్రగ్స్ కోసం వెతుకులాట ప్రారంభించారు డాక్టర్ నమ్రత. ఫిలిం నగర్లో ఒక కేఫ్లో డీజేగా పనిచేస్తున్న స్వదీప్తో తన ఫ్రెండ్స్ సహాయంతో పరిచయం పెంచుకుంది. స్వదీప్ డాక్టర్ నమ్రతకు అవసరమైనప్పుడల్లా డ్రగ్స్ అందించేవాడు. డ్రగ్స్ అతి సులువుగా దొరకడంతో పూర్తిగా బానిసైపోయింది. అలవాటును మానుకోలేక ప్రతిరోజు తీసుకునేందుకు ఉత్సాహం చూపించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లై చేసే ముంబైకి చెందిన గ్యాంగ్తో కాంటాక్ట్ అయింది. ఆ గ్యాంగ్లోని వంశ్ టర్క్ అనే వ్యక్తితో డాక్టర్కు బాగా పరిచయం ఏర్పడింది. అతని నెంబరు తీసుకున్న డాక్టర్ మధ్యవర్తులు లేకుండానే నేరుగా కొకైన్ కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ప్రతి నెల వంశ్ను కాంటాక్ట్ చేసి ₹1,00,000 విలువైన కొకైన్ ఒకేసారి కొనుగోలు చేసి స్టాక్ ఉంచుకునేది. ఇలా డ్రగ్స్ లావాదేవీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ముంబై నుంచి 50 గ్రాముల కొకైన్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షేక్పేట్లోని ఒక హోటల్ వద్ద మాటు వేసి డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ నమ్రత తన కారులో డ్రగ్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమె ఫోన్ను తీసుకుని పరిశీలించగా డ్రగ్స్ సప్లై చేసే వంశ్ నెంబర్ బయటపడింది. ఈ క్రమంలో అతనితో చేసిన చాటింగ్ వివరాలు, ఎప్పటి నుంచి ఈ డ్రగ్స్ దందా కొనసాగిస్తుందన్న దానిపై కూపింగ్ లాగుతున్నారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలకృష్ణ రామ్ ప్యార్ అనే వ్యక్తి వద్ద నుంచి తాను డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు వంశ్ తెలియజేశాడు. దీంతో బాలకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమిషన్ కోసం ఈ వ్యాపారం చేస్తున్నట్లు అంగీకరించాడు నిందితుడు. డాక్టర్ నమ్రతకు ప్రతిసారి డ్రగ్స్ సప్లై చేసే క్రమంలో 10,000 కమిషన్ తీసుకుంటున్నట్లు తెలియజేశాడు. పోలీసులకు దొరకకుండా బస్సుల్లో ప్రయాణిస్తూ హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా వాంగ్మూలంలో తెలియజేశాడు. దీంతో ఇంకా ఎంతమంది డ్రగ్స్ సరఫరా చేశారు, ఈ దందాలో ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపైన దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఇలా ఉన్నత చదువుల కోసం వెళ్లిన డాక్టర్ చివరకు పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక ₹10,000 క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నారు.